వచ్చిన టాపిక్ ఏంటంటే సెల్ఫ్ డౌట్, లైక్ మిమ్మల్ని మీరు నమ్మకపోవడం. ఇది ఎట్లా వస్తుంది చెప్పాలన్నా, ఓవర్ థింక్ ప్లస్ ఫియర్ రెండు యాడ్ అయిపోతాయి అనమాట. ఓవర్ థింక్ అంటే అతిగా ఆలోచించేస్తారు, ఉన్నదానికంటే అతిగా ఆలోచించి, ప్లస్ భయం అనేది ఒకటి యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోతే ఏమవుతుంది తెలుసా, సెల్ఫ్ డౌట్ అంటే నీ మీద నీకే నమ్మకం ఉండదు. నువ్వు ఏ పని చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ గా నువ్వు ఒక ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావు అనుకో, ఆర్ నువ్వు ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నావు, ఆర్ నువ్వు ఒక బిల్డింగ్ ఆర్ ఏదో ఒకటి కొనాలనుకుంటున్నావు, నువ్వు సెల్ఫ్ డౌట్ పడ్డావు అనుకో, అరే ఇప్పుడు నేను చేస్తుంది కరెక్టేనా, ఇప్పుడు నేను రాస్తుంది కరెక్టేనా, ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంది కరెక్టేనా అని నువ్వు సెల్ఫ్ డౌట్ క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నావు అనుకో, నువ్వు అక్కడే అయిపోతావు. నేనేమంటున్నా అంటే ఓవర్ థింకింగ్ ని తగ్గి భయాన్ని పెంచుకోకు, భయాన్ని కూడా తగ్గించినావు అంటే నీలో ఉన్న సెల్ఫ్ డౌట్ పోతుంది, నీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేసుకోవాలి. సి దట్స్ హౌ యూ హ్యావ్ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ డౌట్ పోతే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నువ్వు ఏ పని చేస్తున్నా నీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది. నువ్వు అదే సెల్ఫ్ డౌట్, నీ మీద నువ్వు డౌట్ పెట్టుకున్నావు అనుకో, నీ మీద నీకు నమ్మకం లేదనుకో, నువ్వు ఏ పని చేసినా నీకు రిజల్ట్ అయితే బొక్క కూడా రాదు, సంకన ఆగిపోతుంది. సో నేనేమంటున్నా అంటే సెల్ఫ్ డౌట్ ని తీసేసేయి, కాన్ఫిడెన్స్ ని పెంచుకో, నీకు ఏ పనైనా ఇట్లా అయిపోతుంది. ఓకేనా? సో అట్లాంటిది నీ దగ్గర ఏదైనా ఉందనుకో, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ ప్లీజ్ నన్ను గెట్ బ్యాక్ హౌ వి విల్ డిస్కస్, కూర్చొని మాట్లాడదాం. చలో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.